ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ నా క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి చూడతా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి, నిఖిల్ కావలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు పార్ట్ టైమర్స్ చేసింది కదా, అది 28న రిలీజ్ అవబోతుంది, మనకు తెలిసిన విషయమే. దాని గురించి ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉంది మన తనుజ. సో బిజీగా ఉండటం వలన ఇప్పుడు డిమాండ్ పవన్కి సంబంధించి ఒక టీజర్ రిలీజ్ అయింది, సావిత్రి అని చెప్పి. దానికి తనుజ, కళ్యాణ్, రీతు ముగ్గురు రావాలి. బట్ తనుజ రాలేదు, రీతు, కళ్యాణ్ మాత్రమే వచ్చారు. అక్కడ కాంట్రవర్సీ చేద్దామని ట్రై చేశారు. యాక్చువల్గా తనుజకు వచ్చేసి తను చాలా బిజీగా ఉంది. హత మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయింది మన పార్ట్ టైమర్స్కి, అది రిలీజ్ అవుతుంది 28. సో దానికి సంబంధించి ఒక ఈవెంట్ జరగబోతుందని చెప్పాను కదా, అది త్వరలో చేయబోతున్నారు. దానికి సంబంధించి వాటిలో ఆ వర్క్లో బిజీగా ఉందన్నమాట. అందుకనే తనూజ రాలేదని చెప్పి అంటున్నారు. బట్ దాని గురించి ఫుల్ న్యూస్ అయితే మనకి ఇవాళ తెలుస్తుంది. తెలిసి వెంటనే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సో తనూజ వచ్చేసి తనకి సంబంధించి కొన్ని ఫోటోషూట్స్ బయటకు వచ్చినాయి అనమాట. అయితే చాలా వైరల్ అవుతున్నాయి. అవే కాకుండా బిగ్ బాస్ సీజన్ 9లో తన ఎంట్రీ, బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ, కళ్యాణ్ ఇద్దరు బాండింగ్, వాటికి సంబంధించి ఇప్పుడు కొన్ని క్లిప్స్ పెడుతున్నారు. యాక్చువల్గా మనం బిగ్ బాస్లో వాళ్ళకి కనెక్ట్ అయిన తర్వాతే కదా ఇప్పుడు తనూజ, కళ్యాణ్ అంటే వాళ్ళిద్దరంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. ఎందుకు దాన్ని చూడబట్టి వాళ్ళిద్దరూ జెన్యూన్గా వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళకి ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకున్నారు అదంతా చూడబట్టే కదా మనకి ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం ఫాలో అవుతుంది. సో వాటికి సంబంధించి ఇప్పుడు క్లిప్స్ అయితే బయటకు వస్తున్నాయి అనమాట. అవైతే కొన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాటికి సంబంధించి కొన్ని పెడుతున్నా చూసేయండి. ప్లస్ తనూజ వచ్చేసి తను ఒకటి చెప్పిందనమాట. ఏంటంటే ఎవరు ఏమనుకున్నా నా గురించి నాకు తెలుసు అని చెప్పి ఫ్యామిలీ గురించి అడిగారు. ఫ్యామిలీ గురించి ఇప్పటివరకు ఎక్కడ చెప్పడం కుదరలేదు అని చెప్పి ఫ్యామిలీ గురించి తను ఒక చిన్న వీడియో లాగా చేసిందనమాట. వాళ్ళు ఏమంటారో అదే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అనేది ఉండదు. సో నేను అలా కాదు, వాళ్ళు ఏది చెప్తారో దాని ఆపోజిట్ అనమాట. ఇప్పటికీ కూడా మా మమ్మీ అదే అంటే ఎప్పుడు నాలో బాధపడేది ఏంటి తెలుసా, నువ్వు ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క విషయంలో నా మాట విన్నావా అంటారు. అప్పుడు నేనేమంటాను తెలుసా, నీ మాట విన్నుంటే ఇప్పటికీ నేను ఇక్కడ ఉండేదాన్నా. అప్పుడు కూడా వినలేదు, ఇప్పుడు కూడా వినను అని చెప్తుంటాను. అమ్మమ్మ, నేను, అక్క, చెల్లి, డాడీ, మమ్మీ వాళ్ళ అన్నయ్య అండ్ వాళ్ళ వదిన, ఇప్పుడు రీసెంట్ గా చిన్న పాప వచ్చింది. సో అందరూ మనమంతా ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటాం అన్నమాట. అంతే. బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అందరికి నేను ఫ్యామిలీ గురించి నచ్చుతున్నాను. ప్లస్ అందరు నా గురించి ఏమనుకున్నారు అదంతా చూసిన తర్వాత మా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. అందుకనే మేము ఇప్పుడు నేను ఎక్కడికి వస్తున్నా కూడా తను ఎంకరేజ్ చేస్తుంది, కానీ డిస్కరేజ్ అయితే ఎక్కడ చేయట్లేదు అని చెప్పింది అనమాట. సో అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పి. ప్లస్ ఎంఎం టీమ్ వచ్చేసి నాకు ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి 6 years నుంచి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది, ఎప్పటికీ సపోర్ట్ చేస్తుంది. నా ఫ్యామిలీ తర్వాత అది నా ఫ్యామిలీ, అంటే మా మమ్మీ డాడీల తర్వాత నాకు అది ఓన్గా నా ఫ్యామిలీ అని చెప్పచ్చు అని చెప్పి. యాక్చువల్గా కుకింగ్ విత్ జాతరతను అయిపోయిన తర్వాత వాళ్ళతో పాటు చిన్న ఫంక్షన్లా కూడా చేసుకుంది. అది కూడా సోషల్ మీడియాలో పెట్టాను. దానికి సంబంధించిన క్లిప్ కూడా పెడుతున్నా చూసాను. ప్లస్ పవన్ సాయి గురించి ఎవరేమనుకున్నా తన బెస్ట్ ఫ్రెండ్, ఇప్పటికది ఎప్పటికైనా తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. ప్లస్ ఇంకా కళ్యాణ్ పడాల గురించి అడిగారా అంటే కళ్యాణ్ పడాల గురించి ఇప్పుడైతే ఏం టాపిక్ రాలేదు. ఎందుకంటే తను ముందు వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం వీటి గురించి చెప్పింది అనమాట. యాక్చువల్గా ఎక్కడైనా కళ్యాణ్ పడాల గురించి అడిగితే కళ్యాణ్ పడాల నా బెస్ట్ ఫ్రెండ్ అంటే యాక్చువల్గా తను లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాడు అన్నట్టు చెప్పిందనమాట. ఇక్కడ బయట వస్తున్న రూమర్స్ ఏంటంటే లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాడని చెప్పిందంటే ఇండైరెక్ట్గా తను మ్యారేజ్ చేసుకుంటుందా అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. కొంతమంది అయితే బయట ఆడియన్స్ పోల్ తీసుకుంటే ఆడియన్స్ అయితే మీరు ఏమనుకున్నా కానీ మీ ఇద్దరైతే ఒకటైతే మాకు చూడాలని ఉంది, మీ ఇద్దరు పేరుని చూడాలని ఉంది అని చెప్పి వస్తున్నాయి. మనం ఏమనుకుంటామో అది మన ఇష్టం, వాళ్ళు ఏమనుకుంటారో అది వాళ్ళకి పర్సనల్ ఒపీనియన్ కదా. సో ఎవరికైనా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుండు అని చెప్పి. బట్ ఏం జరుగుతుందనేది మనకు ముందు తెలియదు కదా. ఇప్పటివరకు అయితే వాళ్ళు స్క్రీన్ మీద హీరోయిన్లుగా ప్లస్ ఎక్కడికైనా వస్తే వాళ్ళిద్దరిది చాలా బాగుంటుంది. సో అదే చూడాలనుకుంటున్నారు ఇప్పుడు అందరూ. సో ఇది వచ్చేసి తనుజకు సంబంధించిన అప్డేట్. కళ్యాణ్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు తన సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు నిజమే రుజువైంది. ఇది షార్ట్ ఫిల్మ్ లాగా, అంటే అందరు ఆల్బమ్ అనుకున్నారు, బట్ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది దానిలో ఉన్న ఎమోషన్స్, అది ఒక స్టోరీ. అసలు ఆ స్టోరీ తన ఓన్ స్టోరీ అన్నట్టు అనిపించింది. అంటే యాక్చువల్గా తను రియల్గా చెప్పాడు కదా, తను
ఒక అమ్మాయి తను ఇష్టపడి తర్వాత మోసం చేసి వెళ్ళింది అన్నట్టు సంథింగ్ చెప్పాడు కదా. సో దీనిలో కూడా అట్లానే ఉంటుంది కాబట్టి అది కొంచెం తన రియల్ స్టోరీ అన్నట్టు చాలా పెయిన్గా చేయటం కూడా తన్నే చూసుకున్నట్టు చేసినట్టున్నాడు, అంటే ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. అందుకని ఇది ఇంత సూపర్ హిట్ అయింది అని చెప్పి చాలామంది కూడా అన్నారు. సో అది చాలా సక్సెస్ అయింది. ఈటీవీ విన్లో టాప్ రేటింగ్లో దూసుకుపోతుందట. సో ఇదైతే అందరికీ గుడ్ న్యూస్. కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగ చేసుకోవచ్చు అట్లాంటి గుడ్ న్యూస్ అనమాట. ప్లస్ ఇప్పుడు సావిత్రి అని చెప్పి డిమాండ్ పవన్కి సంబంధించి ఒక మూవీ టీజర్ రిలీజ్ అవుతుంది. దానిలో హీరోయిన్ కూడా ఇప్పుడు మన కళ్యాణ్ పడాలతో ఒక రీల్ చేసింది. ప్లస్ ఆ అమ్మాయి చాలా ఫేమస్, రాము రాథోడ్తో ఎక్కువ తను సాంగ్స్ ఆల్బమ్స్ చేసేదనమాట. ఆ అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు. ఆ అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయి ప్లస్ డిమాండ్ పవన్ ఇద్దరు హీరోయిన్లు అనమాట. దాని నుంచి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. అసలు అక్కడైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన కళ్యాణ్ పడాలా అని చెప్పొచ్చు. కళ్యాణ్ రితు ఇద్దరు వచ్చారు. బట్ తనుజ అయితే ఈ ఆ వీడియోకి అంటే ఈ టీజర్కి అయితే మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందో అనేది మనకి త్వరలో తెలుస్తుంది. సో దాని గురించి తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు నేను దాని గురించి వీడియో కూడా పెడతాను. ప్లస్ ఇప్పుడు తనూజ కళ్యాణే కాదు, ఇప్పుడు నిఖిల్ కావ్యాల గురించి కూడా కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి. ఏంటంటే ఇవి చెప్పబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా నేను ఇలా మామూలుగా వీడియోస్ చేసి పెడితే నా వీడియోస్నే కాదు కొన్ని డిఫరెంట్ మెసేజెస్ వస్తున్నాయి, డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. నా వీడియోస్ చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదా అంతేగాని పర్సనల్ అటాక్ కూడా చేస్తున్నారు. పర్సనల్గా కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. ఈసారి పర్సనల్ కామెంట్ పెట్టే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ముందే చెప్తున్నాను. సో ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కావ్య వచ్చేసి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10లోకి వస్తుంది. కావ్యనే కాదు తేజస్విని కూడా వస్తుందని చెప్పి చాలా న్యూస్లో వైరల్ అయిపోతున్నాయి. వైరల్ అవ్వటమే కాదు, ఇది అంటే కావాలని చెప్పి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10ని దశావతారాలు అంటారు. ఆ దశావతారాల్లో ఇప్పుడు ఎట్లయినా ఒక లేడీ విన్నర్ని తీసుకురావాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు తనూజ ప్లేస్లో కావ్య ప్లస్ తేజస్విని కూడా ఇద్దరిని రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇద్దరిని తీసుకొస్తున్నారు అని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. బట్ తేజస్విని గొడవ అయితే డౌట్, కావ్య అయితే కన్ఫర్మ్ అయిందని చెప్పి